ఆ సందర్భంగా అడిగేటప్పటికి విష్ణువు వారి యొక్క శరీరం పైన వారి తొడలపై కూర్చోబెట్టుకున్న వారిని వాళ్ళిరువురు శిరస్సులో ఖండించడం జరిగింది. ఆ రకంగా ఖండించగా వారి శిరస్సులు ఆ యొక్క సముద్రంలో పడడం, వారి శరీరంలోంచి మాంసపు ముద్ద పెద్దగా తయారయ్యి ఆ యొక్క జలంలో పడడం, అది పెద్ద గోళ మేధలోంచి ఉత్పన్నమైనటువంటి భూమి కాబట్టి ఆ భూమికి మేధిని అని పేరు. ఎన్ని గింజలైతే ఉత్పన్నం అవుతుంటాయో అదే ప్రకారంగా మనం వేసినటువంటి ఆ ధాన్యములు ఆ జీవకృతి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 6 గంటల నుంచి విశేషంగా అధివాసములు, ధాన్యాధివాసం అంటే ఆ ధాన్యం గింజ. అమ్మా జాగ్రత్తగా ఒక్కొక్కళ్ళే పోయింది బాబు, కమిటీ వాళ్ళు అక్కడ ఉండే లైన్ గారు ఒక్కొక్కరి చేత పోయించండి. మీరందరూ కూర్చొని చూడటమే. అందరూ కూడా ఒకసారి